హలో ఫ్రెండ్స్, చికెన్ ఫ్రై రెసిపీ ఇప్పుడు చేద్దాము. ముందుగా కడిగి పెట్టిన చికెన్ ఒక గిన్నెలో వేసుకొని ఆయిల్ వేసి స్టవ్ వెలిగించి బాయిల్ అవ్వనివ్వాలి. అంతలోపు మనం మసాలా ప్రిపేర్ చేసుకుందాం. మసాలాకు కావలసిన పదార్థాలు: దగడ పువ్వు, జాపత్రి, అనాస పువ్వు, లవంగ, ఇలాచి, దాల్చిన చెక్క, ధనియాలు, జీరా అన్నీ మిక్సీ జార్లో వేసి మెత్తగా పట్టాలి. తరువాత ఆనియన్స్ సన్నగా చాప్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఏదైతే చికెన్ మనం బాయిల్ అవ్వడానికి పెట్టామో అది మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి బాండి పెట్టి దాంట్లో తగినంత ఆయిల్ వేసుకోవాలి. అది వేడయ్యేంత వరకు చూసి వేడైన తర్వాత మనము దానిలో ఆనియన్స్ ఏదైతే తరిగి పెట్టుకున్న ఆనియన్స్ ఉన్నాయో అవి వేసి కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించి ఆ తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేగనివ్వాలి. లో ఫ్లేమ్లో వేయించితే అడుగంటకుండా మాడకుండా ఉంటుంది. తరువాత మనము కొంచెం పసుపు యాడ్ చేసుకోవాలి, బాగా కలపాలి. తర్వాత బాయిల్ అవుతున్న చికెన్ని తీసి ఇప్పుడు ఏదైతే మనం ఆనియన్స్ ఫ్రై చేసామో దానిలో వేసి ఫ్రై చేయాలి. ఫ్రై చేసేటప్పుడు మీడియం ఫ్లేమ్లో కొంచెం ఫ్రై చేస్తే అది మాడకుండా ఉంటుంది. మధ్య మధ్యలో కలుపుతూ ఉంటే మాడదు. తర్వాత మనకి టేస్ట్కి తగ్గంత ఉప్పు వేసుకోవాలి. మంచిగా కలిపి కొంచెం కారం అంటే మనకి టేస్ట్కి తగ్గంత ఎక్కువ కావాలంటే ఎక్కువ, తక్కువ కావాలంటే తక్కువ వేసి కలిపి మంచిగా ఈవెన్గా కలిపి ఆ పీసెస్కి పట్టేట్టు కలపాలి. కొంచెం సేపు వేగనిచ్చిన తర్వాత మనము ముందుగా మిక్సీ పట్టి పెట్టుకున్న ఏదైతే మసాలా ఉంటుందో ఆ మసాలా మనము వేగుతున్న చికెన్ కర్రీలో వేసి బాగా కలపాలి. మామూలుగా మనము కరివేపాకు ముందు పోపులో వేస్తాం కదా, ఇప్పుడు కరివేపాకు మనము ఫ్రై అవుతున్న చికెన్లో వేయాలి. తర్వాత కొంచెం సేపటి వరకు దాన్ని కలుపుతూనే ఉండాలి. చికెన్ బాగా మగ్గిన తర్వాత చాప్ చేసుకున్న కొత్తిమీర లాస్ట్లో వేసి సర్వింగ్ బౌల్లోకి తీసుకోవాలి. మీకు కానీ ఈ చికెన్ రెసిపీ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఆల్.